హలో మామా, కేఫ్ కి అయితే వచ్చామా, మా ఫ్రెండ్స్ పిలిచారు. నాకంటే ముందుగానే వచ్చి పాదింగారు మా వేస్ట్ బుక్ నా మాటలైతే. మా ఒక్క మాట చెప్తా గుర్తుపెట్టుకో మామ, నువ్వు రోజు కేఫ్కి వెళ్ళాడు అయితే ఏదో ఒక రోజు మడ్డ గుడిచిపోవడం పక్కా మామ. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఈ గ్యాప్లో అయితే టీ దెంగి తాగేసి లూడోకి అయితే పిలిచిండు మామ. మా ఫ్రెండ్ అయితే లూడో ఆడి దెంగుతున్నాం మామ. దూరంగా అయితే పుచ్చకాయ షాప్ అయితే ఒకటి కనపడింది మామ. పుచ్చకాయ దెంగి తినకుండా ఉండగలుగుతాం మా. ముందే గుద్ద కింద సెగ్గట్లు వచ్చాయని అందరినీ డబ్బులు అడిగితే అందరం తలా 10 రూపాయలు వేసుకొని 70 రూపాయలు అయితే చేసి దెంగాం మామ. ఈ 70 రూపాయలు 30 రూపాయలు దెంగేసి 40 రూపాయలు కాయ అయితే ఒకటి ఎతుకుతున్నాం మామ. ఫైనల్గా అయితే ఒక కాయ దెంకొని ఆంచేస్తే కోపిచ్చి పాయ దెంగినాం మామ. ఇది మా ఫ్రెండ్ పువ్వు ఉన్నట్టుంది మామ. నా పుచ్చకాయ మొక్క అయితే నేను సైడ్ చేసి దెంగినా మామ. వీళ్ళకి అడిగిపోతే మడ్డ కానీ ఇయ్యరని ఎర్ర పుచ్చకాయని ఎరుపుకులు తింటున్నారు మామ. తనకు ఇవ్వబడిన ఆహారంలో విషం కలిపినట్టు బోధిధర్ముడు గ్రహించాడు. ఏదేమైనా ఫ్రెండ్స్ తోటి దెంగి తింటుంటే ఆనందమే వేరు మామ. మీకు కానీ ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉంటే ట్యాగ్ చేసి దెంగే మామ. నేను పంపకైతే దెంగేస్తున్నా మామ. ఎంజాయ్.